చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏవైతే నిర్లక్ష్యం చేశారో అవన్నిటిపైన విద్యార్థులకు అందరికీ కిట్లు అందించాం. ఒక్కొక్క కిట్టుకైతే 2,275 రూపాయల చొప్పున 953 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ కూడా 1-8 వరకు అదే 120 స్టిచ్చింగ్ మాత్రం 120 రూపాయలు, 9-10 అయితే 240 రూపాయలు స్టిచ్చింగ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. నోట్ పుస్తకాలు కూడా నేను చాలాసార్లు చూసేవాడిని. స్కూల్ తెరిస్తే పుస్తకాలు దొరికేటివి కాదు, స్కూల్కి వచ్చి ఏ పని చేసేవాళ్ళు కాదు. ఈసారి పాఠశాలలు ప్రారంభించగానే మీకు పుస్తకాలు అందించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేనే క్యారియర్ తీసుకుని 6 కిలోమీటర్లు నడిచి చదువుకునే దానికోసం క్యారియర్ గాని పొట్లాలు కట్టుకుని 6 కిలోమీటర్లు నడిచి వాగులు వంకలు అంతా కూడా నడిచి స్కూలు మీ చదువుకొని మళ్ళా ఇంటికి వచ్చేవాడిని. అంటే 2 సార్లు 12 కిలోమీటర్లు నడిచేవాడిని. పిల్లలు మీరంతా అదృష్టవంతులు. ఉచిత బస్సు ఎక్కితే నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వస్తే భోజనం తీసుకొచ్చే పరిస్థితి లేదు, మీకు బాధ లేదు. మా తల్లి అయితే నేను 5-6 గంటలకు బయలుదేరాలి. 6 గంటలకు బయలుదేరాలంటే 4 గంటలకు లేచి వంట చేసి నాకు పొట్లం కట్టిస్తే దాన్ని తీసుకొని నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు మీకు ఆ బాధ లేదు. మంచి రుచికరమైన భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, వేడి భోజనం. మొన్నటి వరకు అయితే బియ్యం బాగలేవంటే కాదు, నా పిల్లలకి సన్న బియ్యం పెట్టాలని సన్న బియ్యాన్ని తీసుకొచ్చి నాణ్యమైన బియ్యంతో ఈరోజు ఇస్తున్నాం. ఇంకా వీలైతే నేను ఒకటే చెప్తున్నా, డిపార్ట్మెంట్కి క్వాలిటీ కాడ కాంప్రమైజ్ లేదు. దీన్ని నేరుగా టీచర్ల మీద బాధ్యత పెట్టకుండా పేర్లలుగా ఏం చేయాలో చేసి సమర్థవంతంగా ఇచ్చేస్తాం. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడే మీరు ఒక విషయం చూశారు, గంజాయి వద్దు బ్రో. నేను ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ ఇది ఆషామాషిగా తీసుకోవద్దండి. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, మొత్తం ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం, అరొక, పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు. మామూలుగా కాదు, ఒక వ్యవసాయ వాణిజ్య పంటమారుగా పెంచి దేశానికి ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా మంది పిల్లలు కాలేజీల్లో అలవాటు పడే పరిస్థితికి వచ్చారు. ఏ పనైనా కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాం. ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడితే చాలా ప్రమాదం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మినా, గంజాయి పండించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా కోరుతున్నాం, నిన్నే ఆలోచించాం, ఎవరైనా ఒక షాపులో అమ్మితే ఆ షాపునే సీజ్ చేస్తాం. నిన్న మొన్న చూస్తే వ్యసనానికి బానిసలైపోయి విశాఖపట్నంలో పాడుబడిపోయిన ఎండల్లో గంజాయి మొక్కలు పెంచే పరిస్థితికి వచ్చారు. అలాంటి గంజాయి మొక్కల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఎక్కడ కూడా జరగనీయం, కఠినంగా ఉంటాం. ఆ ఆస్తిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గంజాయి బాధితులకు ఖర్చు పెడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అవసరమైతే భవిష్యత్తులో నేను హెచ్చరిస్తున్నా, మీరు మారకపోతే మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా బంద్ చేస్తామని వారందరికీ హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి సమాజం కోసం మనం ముందుకు పోయేటప్పుడు అందరూ కూడా ఒక బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, టీచర్లందరూ అన్నదానం కంటే, వస్త్రదానం కంటే
గోదానం కంటే మిన్నదైంది విద్యాదానం. అలాంటి విద్యాదానాన్ని ఇచ్చే మా టీచర్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా. పిల్లలకు కూడా కోరుతున్నా, ఈరోజు తల్లికి వందనం పెట్టామంటే పిల్లల్లో ఒక బాధ్యత పెరగాలి, తల్లి మీద ప్రేమ పెరగాలి, భక్తిభావం పెరగాలి. పైకి రావడమే కాదు, ఎప్పుడు కూడా తల్లిని గౌరవించడమే కాదు, తల్లి మాట వినడమే కాదు, తల్లిని శాశ్వతంగా బాగా చూసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్క పిల్లల్లో రావాలనే ఉద్దేశంతోనే తల్లికి వందనం తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.